హాయ్ ఫ్రెండ్స్, 10th క్లాస్ 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు టెగ్నోమెట్రీకి సంబంధించి టెగ్నోమెట్రీకి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ ఈ వీడియోలో చూద్దాము. అంటే టెగ్నోమెట్రీ అంటే ఏంటి, టెగ్నోమెట్రీ దేనికి సంబంధించి ఉంటుంది, అండ్ దాంతోపాటు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి, పైథాగరస్ థియరం గురించి, వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ టెగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే సైన్ అంటే ఏంటి, కాస్ అంటే ఏంటి, టాన్ అంటే ఏంటి, అలాగే సీకెన్, కొసీక్, కాట్, వీటి యొక్క మీనింగ్స్ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ మనకి టెక్స్ట్ బుక్లో బాక్స్ ఉంటుంది కదండి యాంగిల్స్ తోటి, అంటే సైన్ 30 degrees, సైన్ 0 degrees, సైన్ 45 degrees, అంటే సైన్ ఒకటే కాదు మిగతా టెగ్నోమెట్రిక్ రేషియోస్కి అన్నీ కూడా అన్ని సంబంధించినవి కూడా వీటన్నింటి వాల్యూస్ కూడా మనం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నది ఈ వీడియోలో చూద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, కంపల్సరీగా వీడియోని చివరి వరకు చూడండి అండ్ నోట్స్ కూడా నీట్గా రాసుకోండి, ఓకేనా? సరే, ఫస్ట్ మనకు టెగ్నోమెట్రీ అనే వర్డ్ గ్రీక్ వర్డ్స్ నుంచి డెరైవ్ అయిన వర్డ్. ఒక్కొక్క టెక్స్ట్ బుక్స్లో ఎలా ఉంటుంది, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లోనేమో ఎలా ఉంటుంది, మేబీ ఇంచుమించు రెండు సేమ్ మీనింగే. ఫస్ట్ చూస్తే ట్రై అంటే 3, గాన్ అంటే సైడ్స్ అని, మెట్రాన్ అంటే మెజర్ అని. సో ఎలాగైనా 3 sides మెజర్, 3 sides మెజర్ మీన్స్ 3 sides ఫామ్ అయిన ఫిగర్ యొక్క దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అని అర్థం. అంటే డైరెక్ట్గా చెప్పాలంటే ట్రయాంగిల్కి సంబంధించిన మెజర్మెంట్స్ అని అర్థం, ఓకే? అలాగే ట్రిగనాన్ అంటే ట్రయాంగిల్, మెట్రాన్ అంటే మెజర్. మీరు అబ్జర్వ్ చేస్తే రెండు సేమ్ మీనింగ్ లాగా ఉంటాయి. సరే, ఇక సెకండ్ పాయింట్, టెగ్నోమెట్రీ అనేది ఏంటి అంటే దేనికి సంబంధించింది అది అసలు మ్యాథమెటిక్స్లో అని అంటే, టెగ్నోమెట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండేటువంటి సైడ్స్కి మరియు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండేటువంటి యాంగిల్స్కి మధ్య రిలేషన్ ఏంటి అనేది మనకి ఈ టెగ్నోమెట్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్, ఓకే? దాన్ని బేస్ చేసుకుని ఇంకా చాప్టర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? సరే, అయితే మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి టెగ్నోమెట్రీ అనేది కంప్లీట్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బేస్ చేసుకునే ఉంటుంది, మరొక ట్రయాంగిల్ అనేది ఇక్కడ రాదు, ఓకేనా? వితౌట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దేర్ ఈజ్ నో టెగ్నోమెట్రీ చాప్టర్, ఓకేనా? సరే, మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి కూడా తెలుసుకుందాం. ఒకసారి చూద్దాం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ వన్ యాంగిల్ ఈజ్ 90 degrees, 90 degreesని రైట్ యాంగిల్ అని కూడా పిలుస్తాము. అండ్ రిమైనింగ్ 2 angles ఆర్ ఎక్యూట్. ఎక్యూట్ అంటే 90 degrees కన్నా తక్కువ మెజర్ ఉన్న యాంగిల్స్ని మనం ఎక్యూట్ యాంగిల్స్ అని పిలుస్తాం. ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 degrees అయ్యి రిమైనింగ్ 2 angles 90 degrees కన్నా తక్కువ ఉంటే అప్పుడు మనం ఆ ట్రయాంగిల్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. సో మీకు డయాగ్రమెటికల్గా అంటే మామూలుగా ఒక జామెట్రిక్ ఫిగర్స్ చూసినప్పుడు అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా కాదని మనం మ్యాక్సిమం మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు ఒకటి 90 degrees ఉండడం వల్ల మనకి క్లారిటీగా అర్థమైపోతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా లేదంటే నార్మల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదా అనేది తెలిసిపోతుంది. సో సింపుల్గా చెప్పాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ విధంగా ఉంటుందండి. సో ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, దీన్నే మనం రైట్ యాంగిల్ అని అంటాం. అంటే 90 degrees ఇక్కడ ఉంది అని రిప్రజెంట్ చేయడం కోసం ఈ సింబల్ యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్, మరి ఇదేంటి తీటా, దీన్ని ఏమంటామండి తీటా అని అంటాం, THETA. అయితే అది మన ఇంగ్లీష్ లెటర్ కాదు, అది వేరే లాంగ్వేజ్కి సంబంధించిన లెటరు. అయితే ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే జనరల్గా మనం మ్యాథమెటిక్స్లో ఎక్స్ అని, వై అని యూజ్ చేస్తుంటాం, ఎక్స్, వై, జెడ్ అని. ఇవి ఎందుకు యూజ్ చేస్తామండి, మనకి వాల్యూస్ తెలియనప్పుడు వాటి ప్లేసెస్లో వీటిని యూజ్ చేసుకుని ప్రాబ్లమ్స్ ప్రొసీడ్ అవుతాం, అవునా కదా? అలాగే ఇక్కడ యాంగిల్స్ తెలియనప్పుడు మనము ఈ తీటా అనే లెటర్ యూజ్ చేస్తామన్నమాట. అయితే మీకు డౌట్ రావచ్చు, తీటా ఎందుకు, దీని ప్లేస్ కూడా ఎక్స్, వై తీసేసుకోవచ్చు కదంటే అఫ్కోర్స్ తీసుకోవచ్చు, బట్ మనకి టెక్స్ట్ బుక్లో తీటా అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, మరి దాని మీనింగ్ కూడా మీకు తెలియాలి కదా, అందుకని, ఓకేనండి? సో తీటా అంటే ఏమీ కాదు, అదేమి ఏ వాల్యూ కాదు, అది జస్ట్ యాంగిల్ని రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ చేసేటువంటి ఒక సింబల్ అన్నమాట, ఓకే? సరే, ఇందులో మనం 3 sides ఉంటాయండి. ఆటోమేటిక్గా ట్రయాంగిల్ అంటే 3 sides ఉంటాయి, 3 angles ఉంటాయి. అవి ఏంటి అనేది నేను ఇక్కడ రాశాను, ఒకసారి చూడండి. AB, BC, CA అనేవి 3 sides. సో సైడ్స్ని ఈ విధంగా రాస్తాం, లేదంటే ఒక్కొక్కసారి ఓన్లీ AB అనే రాస్తాం, ఓకే? అండ్ AB అంటే సైడ్ అంటే మీన్స్ సైడ్ యొక్క లెంత్ అని అర్థం, ఓకేనండి? మనం AB = 5 centimeters అని రాస్తాం, అంటే అర్థం ఏంటి, AB అనే సైడ్ 5 centimeters లెంత్ ఉంది అని అర్థం, ఓకే? సరే, అండ్ AB అన్న B అన్న ఒకటే, ఓకే? AB అంటే A నుండి Bకి మధ్యన ఉన్న దూరం,
మరి బిఏ అంటే ఏమవుతుంది, బి నుండి ఏకి మధ్యన ఉన్న దూరం, రెండింటికి సేమే కదండి డిస్టెన్స్. అందుకని ఏబి అని రాసిన, బిఏ అని రాసిన, లేదా బీసీ అని రాసిన, లేదంటే సిబి అని రాసిన ఒకటే. ఓకే, సో చూసుకోండి. నెక్స్ట్ ఈ ఏబిసిని వెర్టిసెస్ అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ యాంగిల్ ఏ అంటే ఈ యాంగిల్ అని అర్థం, యాంగిల్ బి అంటే ఇది, యాంగిల్ సి అంటే ఇది. వీటిని మనం యాంగిల్స్ అని చెప్తాం. యాంగిల్స్ ఎలా రాస్తాము, ఒక్కొక్కసారి ఇవే యాంగిల్స్ అని ఇచ్చేస్తాడండి. అంటే మనకి వెర్టిసెస్ అనేది మనం పెద్దగా యూజ్ చేయము, బట్ క్వశ్చన్లో ఒక్కొక్కసారి ఇవే డైరెక్ట్గా యాంగిల్స్ అని ఇచ్చేస్తాడు. ఏ అంటే యాంగిల్ ఏ అని అర్థం, బి అంటే యాంగిల్ బి అని మనం అర్థం చేసుకోవాలి కొన్ని ప్రాబ్లమ్స్లో. నెక్స్ట్ యాంగిల్స్ని ఎలా కూడా ఇస్తూ ఉంటారండి. ఇది చాలా ఇంపార్టెంట్ నోటేషన్. ఇది ఏంటి ఒకసారి చూడండి. యాంగిల్ బిఏసి అంటే బిఏసి. సో యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇదే. అంటే యాంగిల్ ఏని ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. యాంగిల్ ఏ అన్నా ఇదన్నా ఒకటే. అలాగే యాంగిల్ ఏబిసి అంటే ఏబిసి. సో చూడండి యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది, బి దగ్గర. సో యాంగిల్ బి అన్న ఇదన్నా ఒకటే. అలాగే యాంగిల్ సి అంటే ఏసిబి. చూడండి యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో యాంగిల్ ఏసీబీ. అలాగే మీకు డౌట్ రావచ్చు, మరి దీన్ని ఎలా కూడా రాయొచ్చా అని, సిఏబి అని కూడా రాయొచ్చా అని. రాసుకోవచ్చు. చూడండి సిఏబి ఇక్కడే కదండి యాంగిల్ ఫామ్ అవుతుంది. సో యాంగిల్ ఏ అన్నా, యాంగిల్ బిఏసి అన్నా, యాంగిల్ సిఏబి అన్నా ఒకటే. ఓకేనండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే మీకు ఎక్కడ కూడా డౌట్ రాకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇవన్నీ తెలుసుకోవాలా అని మీకు అనిపించవచ్చు, కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ ప్రాబ్లం ఎలా అడుగుతాడనేది మనం ఎక్స్పెక్ట్ చేయగం. 1 మార్క్ క్వశ్చన్స్ అయినా 2 మార్క్ క్వశ్చన్స్ అయినా. ఆఫ్కోర్స్ 4 మార్క్స్ లెంతీ క్వశ్చన్స్ అనుకోండి మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి. బట్ 1 మార్క్ 2 మార్క్ వచ్చేసరికి మనం ప్రతిదీ కూడా తెలుసుకుంటే తప్ప వాటిని ఆన్సర్ చేయడం కొంచెం కష్టమే. ఓకేనండి. అందుకని ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందాక ట్రిగ్నోమెట్రీ అంటే ట్రిగ్నోమెట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పుకున్నాం. అయితే అక్కడ మీకు ఆ సెంటెన్స్తో కంప్లీట్గా అర్థం కాకపోవచ్చు. అర్థమైతే హ్యాపీ, బట్ అర్థం కాకపోయినా కానీ కంగారు పడద్దండి. ఇంకా మనకి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చెప్పినప్పుడు మీకు చాలా ఫుల్గా క్లారిటీ వస్తుంది. ఓకేనా. ప్రజెంట్ మాత్రం అసలు ట్రిగ్నోమెట్రీ దేనికి సంబంధించింది, మా రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించింది. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి ఫస్ట్ నేర్చుకుందాం. ఆ తర్వాత ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చెప్పేటప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనండి. ఎప్పుడైనా సరే వీడియోని స్టార్టింగ్లో చూసి మాకు అర్థం కావట్లేదు, ఇంకా మాకు రాదేమో అని నెగిటివ్గా ఆలోచించవద్దు. ఓకేనా. అది అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ కదా, మనకి ముందుండేటువంటి కాన్సెప్ట్ కాదు ఇది. 10th క్లాస్లోనే మనకి చాప్టర్ ఉంటుంది. అందుకని కొత్త చాప్టర్ కాబట్టి కొంచెం మనం అలవాటు అవడానికి టైం పడుతుంది. ఓకేనా. అంతకన్నా ఏమీ లేదు. అసలు ఏమీ భయపడొద్దు, కంపల్సరీ మీకు అర్థం అవుతుంది. మెయిన్లీ ఇప్పుడు మీకు అర్థం అవ్వగానే ఏదైనా కానీ జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి, ఒకసారి చదువుకోవాలి. ఓకేనండి. అంతే. ఇవేమీ చేయకుండా డైరెక్ట్గా ఒకసారి చూసిన వెంటనే అర్థమైపోవాలి అంటే మాది కష్టం మరి అది. ఓకేనా. ఒకసారి చూసుకోండి. సరే, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అంటే ట్రయాంగిల్ గురించి తెలుసుకున్నాము, అందులో వీటిని ఏమంటాం అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ ట్రయాంగిల్లో ఉన్న 3 సైడ్స్కి నేమింగ్ ఏంటి, నేమింగ్ ఎలా ఇవ్వాలనేది చూద్దాం. ఇందులో 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ అంటే ఏంటండి, 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏసీని హైపోటీనస్ సైడ్ అని పిలుస్తాము. ఈ 2 సైడ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది ఎక్కువ లెంత్ ఉంటుంది. అంటే ఇంకా చెప్పాలంటే 2 సైడ్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం పెద్దది ఉంటుంది. అంటే రెండింటిని కలిపితే ఇది వస్తుందని కాదండి, ఈ రెండింటిని విడిగా దీని యొక్క లెంత్ చూసుకుంటే ఇది కొంచెం పెద్దది ఉంటుంది అన్నమాట, దీనికన్నా కూడా. ఓకే. నెక్స్ట్ ఇక రిమైనింగ్ 2 సైడ్స్ ఉన్నాయి కదండి, ఏంటవి, ఏబి మరియు బీసీ. ఈ సైడ్స్ని ఒక యాంగిల్ని బేస్ చేసుకుని మనం ఈ సైడ్స్ యొక్క నేమింగ్స్ ఇస్తామన్నమాట. అంతేగాని డైరెక్ట్గా ఇది ఆపోజిట్ ఇది ఎడ్జసెంట్ అని చెప్పడానికి కుదరదు. ఇక్కడ ఫర్ సపోజ్ ఈ యాంగిల్ని బేస్ చేసుకుని చెప్తే ఈ సైడ్ ఏమవుతుంది, ఏబి ఈజ్ ఆపోజిట్ సైడ్ టు తీటా, తీటాకి ఆపోజిట్గా ఉన్న సైడు. అలాగే బీసీ ఏమవుతుందంటే తీటాకి ఎడ్జసెంట్ అంటే పక్కన అని అర్థం. అంటే తీటాకి పక్కన ఉన్న సైడ్ ఇదే కదండి, మరి ఇది కూడా ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. దీనికి ఆల్రెడీ నేమింగ్ ఇచ్చేసుకున్నాం కదా. సో అందుకని దిస్ ఈజ్ ద ఎడ్జసెంట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్. ఇక్కడ తీటా ఉన్నప్పుడు, అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ తీటా ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్ ఏమి ఇది అవుతుంది, ఎడ్జసెంట్ ఏమి ఇది అవుతుంది. ఓకేనా. ఈ తీటా పొజిషన్ చేంజ్ అయ్యే కొద్దీ మనకి ఆపోజిట్ సైడు ఎడ్జసెంట్ సైడు రివర్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో మనం ఇవి రాసుకుంటాం, ఆపోజిట్ సైడ్ టు తీటా అని, ఎడ్జసెంట్ సైడ్ టు తీటా అని, హైపోటెనస్ అని రాసుకుంటూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్
ఇక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ థియరం, చాలా ఇంపార్టెంట్ థియరం పైథాగరస్ థియరం. ఇది మనం చాలాసార్లు యూజ్ చేస్తాము, బట్ ఆ థియరం మనకి తెలియదు అంతే. నార్మల్గా ప్రాబ్లమేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. సరే, అసలు ఈ థియరం ఏంటి అంటే ద స్క్వేర్ ఆఫ్ హైపోటీనస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటీనస్ సైడ్ని తీసుకుని, సైడ్ని తీసుకోవడం అంటే దీని యొక్క లెంత్ తీసుకుని దాన్ని స్క్వేర్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుందంట? సమ్ అంటే ప్లస్. దేన్ని ప్లస్ చేయాలి? స్క్వేర్ చేయాలి. దేన్ని స్క్వేర్ చేయాలి? అదర్ టూ సైడ్స్ అంటే ఏబి బీసీ. అంటే ఏబీని స్క్వేర్ చేయండి ఏబీ స్క్వేర్, బీసీని స్క్వేర్ చేయండి బీసీ స్క్వేర్. ఈ వీటిని స్క్వేర్ చేసి ప్లస్ చేస్తే దానికి సమానం అవుతుందంట. ఏంటి? హైపోటెనస్ సైడ్ యొక్క స్క్వేర్. సైడ్ అంటే దాని యొక్క లెంత్ అని అర్థం అండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నీట్గా ఇక్కడ వరకు నోట్ చేసేసుకోండి. మనం తర్వాత ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి ఓకే, ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి తెలుసుకుందాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండేటువంటి సైడ్స్ యొక్క రేషియోస్నే మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్గా కన్సిడర్ చేస్తాం, అవునా కదా? అందుకోసం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అలాగే ఒక యాంగిల్ కూడా ఇక్కడ తీసుకోవాలండి. ఎందుకు తీసుకోవాలి? ఈ యాంగిల్ని బట్టే కదా మరి ఈ టూ సైడ్స్ దీనికి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది అని చెప్తాము. ఓకే, అందుకోసం. సరే, ఫస్ట్ సైన్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే సైన్ ఏ. ఇక్కడ ఓన్లీ సైన్ అంటే దానికి మీనింగ్ అంటూ ఏమీ చెప్పలేం మనం. దాని వాల్యూ ఎంత ఏంటనేది మనం చెప్పలేం. కానీ ఆ సైన్కి పక్కన యాంగిల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దాని వాల్యూ ఎంత అనేది మనం చెప్పొచ్చు. ప్రతి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కూడా అంతేనండి. ఓన్లీ tan అని రాసి దీని వాల్యూ ఎంత అంటే మనం ఏమి చెప్పలేం. ఓకే, ఈ పక్కన ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ పక్కన ఒక యాంగిల్ ఉన్నప్పుడే దాని వాల్యూ ఎంత అనేది మనం చెప్తాము. ఓకేనండి? సరే, సైన్ ఆఫ్ యాంగిల్ ఇవి యాక్చువల్లీ లెంతీ నేమ్స్, మనం ఇవి యూజ్ చెయ్యం. కానీ మీకు నార్మల్గా చెప్పానమాట, ఇందాక కొంచెం లెంతీ చెప్పాను కదా, అందుకోసం అది ఇది మీకు అర్థమవుతుందని చెప్పాను. ఇవే మనం యూజ్ చేసేవి. సైన్ ఏ అంటే ఏంటండి? ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ. యాంగిల్ ఏ అంటే ఇది, అవునా? ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ అంటే ఏమవుతుందండి? బీసీ బై హైపోటెనస్ సైడ్ అంటే ఏసీ. ఓకే, దీన్ని మనం సైన్ ఆఫ్ ఏ అని పిలుస్తాము, లేదంటే సైన్ ఏ అని చెప్తాం సింపుల్గా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కాదండి, ఇది సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెనస్ సైడ్. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ బి ఉందనుకోండి ఇక్కడ బి వస్తుంది. అది ఏ యాంగిల్ బట్టి చెప్తున్నాం అన్నది కూడా చూసుకోవాలి. అంతేగాని ఓన్లీ సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ అలా గుర్తుపెట్టుకోవడం కాదు. సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెనస్ సైడ్. అలాగే కాస్ ఏ అంటే ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెనస్ సైడ్. ఏకి ఎడ్జసెంట్ సైడ్ ఇదే కదండి, అంటే దట్ ఈక్వల్ టు ఏబి బై హైపోటెనస్ సైడ్ అంటే ఏసీ. ఓకే, మనం ఈ ట్రయాంగిల్ బట్టి ఇవి వస్తున్నాయి వాల్యూస్, ఇవి మెయిన్ కాదు, ఇవి మెయిన్. ఓకేనండి? ఇప్పుడు ట్రయాంగిల్ మారింది అనుకోండి, ఇవి మారిపోతాయి కానీ ఇవి మారవు. ఓకే, ఆఫ్ కోర్స్ యాంగిల్స్ మారచ్చు, బట్ ఇవి సేమే కదా, ఆపోజిట్ టు హైపోటెనస్ అనేవి సేమ్ ఉంటాయి. నెక్స్ట్ tan ఏ అంటే ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ. ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే ఎంతండి మనకి? బీసీ బై ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే ఎంతండి? ఏబి. ఓకే, నెక్స్ట్ ఇదేంటి? కొసీక్ ఏ. మనకి ఈ మూడు మెయిన్ ఇంపార్టెంట్ అండి, బాగా ఈ మూడు ఇంపార్టెంట్. ఈ మూడింటి నుండి ఇవి వస్తాయి. ఎలాగన్నా చెప్తాను చూడండి. సైన్ ఏ ఉందా, దీని యొక్క రెసిప్రోకలే కొసీక్ ఏ. అంటే దీని ఆన్సర్ రివర్స్ చేయండి, ఏసీ బై బీసీ. దీని ఆన్సర్ అది వస్తుంది. కాబట్టి చూద్దాం. ఓకే, ఒకసారి నార్మల్గా చూద్దాం. అసలు కొసీక్ ఏ అంటే ఏంటి అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ. దీన్ని అబ్జర్వ్ చేయండి. సైన్లో ఆపోజిట్ టు హైపోటెనస్, కొసీకెన్లో హైపోటెనస్ ఆపోజిట్, అంటే దీని యొక్క రెసిప్రోకల్ అన్నమాట. ఏది? కొసీకెన్. అంటే సైన్ యొక్క యాక్చువల్లీ సైన్ ఏ యొక్క రెసిప్రోకల్ అంటే 1/sin ఏ అని, అవునా? ఈ 1/sin ఏనే మనము కొసీకెన్ ఏ అని చెప్తామండి. అది మీకు నేను తర్వాత ఫార్ములా రూపంలో చెప్తాను, ప్రజెంట్కి మాత్రం ఇవి మీరు అర్థం చేసుకోండి. సరే, హైపోటెనస్ సైడ్ అంటే ఎంతండి మనకి? ఏసీ బై ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే ఎంతండి? బీసీ.
అంతే, వీటి యొక్క రెసిప్రోకల్ దీన్ని తిప్పితే మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సీకెన్ అంటే కాస్ ఏకి రెసిప్రోకల్ అండి. సో చూడండి, కాస్ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెనస్, సీకెన్ అంటే హైపోటెనస్ బై ఎడ్జసెంట్. సో హైపోటెనస్ సైడ్ అంటే ఏసీ బై ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే ఏబి. అంటే మనకి ఏమవుతుందండి, ఏసీ బై ఏబి. నెక్స్ట్ కాట్ ఏ అంటే దీనికి రెసిప్రోకల్. చూడండి, ట్యాన్ అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్, కాట్ అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే యాంగిల్ ఏకి ఎడ్జసెంట్ ఏమవుతుందండి, ఏబి బై ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ, ఏకి ఆపోజిట్ సైడ్ అంటే బీసీ. ఓకేనా ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇవి. ఓకేనా, అంటే ఫార్ములా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, సైన్ ఏ అంటే ఇది, కాస్ ఏ అంటే ఇది, ట్యాన్ ఏ అంటే ఇది. ఇవి ఈ మూడు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా వీటి యొక్క రెసిప్రోకల్సే కదా ఇవి. ఓకేనా, సో నీట్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఫార్ములా చూద్దామండి. మన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. ఫస్ట్ నాకు అంటే ఇందాక మనం చెప్పిన సైన్ ఏ వాల్యూ అంటే ఎంత అవుతుందండి, ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే బీసీ బై ఎడ్జసెంట్ సైడ్, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ కదా, సో బీసీ బై ఏసీ. అవునా, అలాగే కొసీకెన్ ఏ వాల్యూ ఎంత వచ్చిందండి, ఇందాక దాని ప్రకారం ఏసీ బై బీసీ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, అదే మీరు కాదు మనం ఏం చేద్దామంటే సైన్ ఏ ఇంటూ కొసీకెన్ ఏ చేద్దాం. ఏం చేద్దామండి, సైన్ ఏ ఇంటూ కొసీకెన్ ఏ అంటే సైన్ ఏ అంటే ఎంత వచ్చింది, బీసీ బై ఏసీ ఇంటూ కొసీకెన్ ఏ అంటే ఎంత వచ్చింది, ఏసీ బై బీసీ. ఇలా మనం ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేస్తున్నప్పుడు న్యూమరేటర్ టు డినోమినేటర్ ఏమన్నా ఉంటే సేమ్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే టేబుల్స్గా ఉన్న 2 టేబుల్లో కానీ 3 టేబుల్లో కానీ ఏమన్నా వాల్యూస్ ఉన్నా కానీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇక్కడ నెంబర్ లేవనుకోండి, బట్ నార్మల్గా చెప్తున్నాను అంతే. సరే, ఇక్కడ చూస్తే ఏసీ మరియు ఏసీ క్యాన్సిల్, బీసీ మరియు బీసీ క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత అండి, 1. అంటే మనకి ఏమొచ్చిందండి ఆన్సరు, సైన్ ఏ ఇంటూ కొసీకెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. అలాగే మీకు కాస్ ఏ ఇంటూ సీకెన్ ఏం చేశారనుకోండి 1 అని వస్తుంది. అలాగే ట్యాన్ ఏ ఇంటూ కాట్ ఏ అని చేశారనుకోండి 1 అని వస్తుంది. ఓకేనా, నువ్వు ఎలా చెప్తావు అంటే మీరు కాబట్టి ఎలా చెక్ చేయండి, కంపల్సరీ 1 వస్తుంది. అవునా కదండి. ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు అంటే సైన్ ఏ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అంటే ఏమవుతుందండి, 1/sin ఏ అని అర్థం. ఓకే, ఇక్కడ 1/sin ఏనే మనం కొసీకెన్ ఏ అని అనుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒకటే, మరి ఇది ఒక ఫార్ములా ఇదొక ఫార్ములా అనుకుంటారేమో. ఇప్పుడు సైన్ ఇంటూ చేస్తుంది కదా, దాన్ని ఇటుపక్క పంపించండి ఏమవుతుందండి, అప్పుడు కొసీకెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/sin ఏ. చూసారా, అంటే మీకు ఇది వాల్యూ బట్టి చెప్తున్నాను, నార్మల్గా జనరల్గా చెప్తున్నాను, ఇది జనరల్గా అన్నమాట. జనరల్గా ఏంటంటే సైన్ ఏ అనేది నార్మల్ వాల్యూ తీసుకుంటే దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, ఇప్పుడు 2 ఇచ్చామనుకోండి 2 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/2 అవుతుంది. అలాగే 3 ఇచ్చామనుకోండి 3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/3 అవుతుంది. అలాగే సైన్ ఏ అని ఇస్తుంది ఒక వాల్యూ కాబట్టి దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/sin ఏ అవుతుంది. 1/sin ఏనే మనం కొసీకెన్ ఏ అని అనుకుంటాం. ఓకేనండి, అంటే దీని మీనింగే ఇది. సో 1/sin ఏ ఈక్వల్ టు కొసీకెన్ ఏ అయినప్పుడు ఇప్పుడు సైన్ ఏ ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటుపక్క పంపించండి ఏమవుతుంది, 1 ఈక్వల్ టు కొసీకెన్ ఏ ఇంటూ సైన్ ఏ. అంటే టోటల్గా ఏం రాసుకోవచ్చు, ఇది రాసేసుకోవచ్చా, సైన్ ఏ ఇంటూ కొసీకెన్ ఏ ఈక్వల్ టు 1 అని. ఓకే, మీరు ఎలా అర్థం చేసుకున్నా పర్లేదు, బట్ ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. అండ్ దీని నుంచి మళ్ళీ 2 రాసుకోవచ్చు, ఏంటి, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/కొసీకెన్ ఏ అని రాసుకోవచ్చు. అలాగే కొసీకెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/sin ఏ అని రాసుకోవచ్చు. మనం ప్రాబ్లమ్స్లో ఏది ఎక్కడ యూజ్ అవుతుందో దాన్ని బట్టి మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనండి, అలాగే దీని నుంచి కూడా ఇవి మీకు ఇదేం రాయకుండా ట్రయాంగిల్ వేసుకుని ఈ పక్కన ఈ 3 రాసుకోండి. ఇక బాక్స్ పెట్టి యారో పెట్టి దీని నుంచి 2 రాసుకోవచ్చు. అలాగే దీని నుంచి కూడా 2 రాసుకోవచ్చు. ఏమవుతాయండి దీని నుంచి 2ని, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెన్ ఏ ఇంటూ చేస్తుంది కదా, ఇటుపక్క పంపించేయండి 1/secant ఏ డివైడ్ చేస్తుంది. అలాగే సీకెన్ ఏ మన వాల్యూ కావాలి అంటే కాస్ ఏ నడిపక్క పంపించండి, అప్పుడు సీకెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/cos ఏ. ఇలా మనం ఏది కావాలితే అది యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీని ప్లేస్లో కూడా 2 ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి మీకు రాసేయండి. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ ఫార్ములా అంటే ఆ 3తో పాటు ఇంకో 2 ఫార్ములాస్ ఉన్నాయి.
అవి ఏంటంటే ఐ మీన్ 3 అంటే మళ్ళీ దాని నుంచి ఒక్కోదానికి 2 వస్తున్నాయి, అవి కౌంట్ కాదు. మెయిన్ ఫార్ములా మనకి sin a ఇంటూ కొసికెన్ a ఈక్వల్ టు 1, అదే మనకి మెయిన్ ఫార్ములా కింద. సో అలాంటి 3 ఉన్నాయి కాబట్టి అవి 3. ఇప్పుడు ఇంకొక ఫార్ములా ఏంటంటే sin a ఈక్వల్ టు ఇది కదండి మనకి వాల్యూ, అలాగే cos a ఈక్వల్ టు ఇది కదా. ఇప్పుడు ఈ రెండింటిని నేను ఏం చేస్తానంటే డివైడ్ చేస్తున్నానండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయకండి. sin a బై cos a దట్ ఈక్వల్ టు sin a అంటే bc బై ac బై cos a అంటే ab బై ac. సరిపోయిందా కదా? ఇలాగా ఇదొక ఫ్రాక్షన్, మళ్ళీ ఇదొక ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వచ్చింది అంటే మనం ఏం చేయాలండి, ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసేసుకోండి. ఏసీ బీసీ బై ఏసీ ఇంటూ దీన్ని రెసిప్రోకల్ చేయండి, అంటే ఏసీ బై ఏబి. సో ఇక్కడ చూడండి ఏసీ ఏసీ క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు బీసీ బై ఏబి. ఇప్పుడు అలా జస్ట్ ట్యాన్ ఏ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ట్యాన్ ఏ ఆన్సర్ కూడా బీసీ బై ఏబి అనే వస్తుంది. ఓకే, మీకు ఇందాక రాసిందాక అబ్జర్వ్ చేయండి. అంటే దీని వాల్యూ ట్యాన్ ఏ అని రాసుకోవచ్చు కదా, అవునా కదండి? సో ఇప్పుడు దేన్ని సింప్లిఫై చేస్తే మనకి ట్యాన్ ఏ వచ్చింది చెప్పండి? sin a బై cos a అని సింప్లిఫై చేస్తే ట్యాన్ ఏ వచ్చింది. అంటే మనం ఏం రాసుకోవచ్చు, దేర్ఫోర్ sin a బై cos a ఈక్వల్ టు ట్యాన్ ఏ. చూసారా? ఇలాగ ఫార్ములాస్ అన్నీ కూడా మనకి చాలా ఈజీగా ఉంటాయండి. మనం కొంచెం దాని మీద ఫోకస్ చేస్తే, ఫోకస్ చేయకుండా మనం చేసేదేం లేదు, అవునా కదా? మీకు ఫోకస్ చేసి అర్థం చేసుకున్నారనుకోండి, అది మీకు 100% అర్థం అవ్వకపోయినా అది తర్వాత విషయం, కానీ ఎంతో కొంత అయితే అర్థమవుతుంది, అవునా? సో అందుకని ఏంటంటే ప్రాక్టీస్ బాగా చేసుకోండి. ఏం చెప్తున్నాము, ఎలా చేస్తున్నాము అన్నది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలా చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు sin a బై cos a అంటే ఏం రాసుకోవచ్చండి, tan a. అంటే ఇది ఒక ఫార్ములా, tan a ప్లస్గా sin a బై cos a రాసుకోవచ్చు, లేదంటే ఇది కనబడినప్పుడు ఇది రాసుకోవచ్చు. సిమిలర్లీ cos a బై sin a మనం చేసాం అనుకోండి. cos a అంటే ఎంతండి, ab బై ac బై sin a అంటే ఎంతండి, bc బై ac. మళ్ళీ సేమ్ ఇక్కడ ac క్యాన్సిల్ అయిపోయి ab బై bc అని వస్తుంది. ab బై bc అంటే cot a. అంటే మనకి ఏంటంటే ఇంకో ఫార్ములా cot a ఈజ్ ఈక్వల్ టు cos a బై sin a. ఓకే, ఇందాక 3 ఫార్ములా రాసుకున్నారు కదా, దాని కింద ఇది 4వది, ఇది 5వది కింద రాసేసుకోండి, అయిపోద్ది. ఓకేనండి? నెక్స్ట్ మన కాన్సెప్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్. ఈ వీడియోలో ఇది చివరి కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఈ బాక్స్ ఈ యాంగిల్స్ బాక్స్ అనేది 10th క్లాస్లో ప్రాబ్లమ్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్దర్గా మీకు పాలిసెట్ ఎగ్జాము, ఏపీఎస్ఆర్జేసీ ఎగ్జాము, ఇంకా ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ IIITకి కూడా ఎంట్రన్స్ టెస్టులు పెడతారు కదా ఒక్కొక్కసారి, ఆర్జీయూకేటీ సెట్ అని, ఇలాంటి ఎంట్రన్స్ టెస్టులు రాయడానికి కంపల్సరీగా మీకు యూస్ఫుల్ అవుతుందండి. అండ్ మీకు తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయితే అందులో టెక్నోమెట్రీ చాప్టర్స్ చేయడానికి కంపల్సరీ ఈ బాక్స్ రావాల్సిందే. ఓకే, టెక్నోమెట్రీ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క బాక్స్ అని కాదు, మొత్తం చాప్టర్ అంతా కూడా ఇంపార్టెంట్. ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు వచ్చి ఉండాలి. సరే, అయితే మరి ఈ బాక్స్లో ఉండేటువంటి వాల్యూస్ మనం ఎలా గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే, కాకపోతే మరి చిన్న ట్రిక్ ప్రకారం గుర్తుపెట్టుకుందాం. ఓకేనండి? సరే, ఇప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ యాంగిల్స్ అనేది ఎందుకు చెప్పామంటే, ఇక్కడ టెగ్నోమెట్రిక్ రేషియోసే కదా ఇవి, వీటన్నింటికి యాంగిల్స్ పెట్టినప్పుడు అంటే sin 0 degrees ఎంత అవుతుంది, sin 30 degrees ఎంత అవుతుంది, sin 45 degrees ఎంత అవుతుంది, అలాగా ప్రతిదానికి కూడా ఏ వాల్యూస్కి ఏమొస్తాయి అనేది మనకి ఇక్కడ చెప్పారు. అయితే ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ అంటే పర్టికులర్గా కొన్ని యాంగిల్స్కే మనకి చెప్పారు. ఇవే కాదండి, ఇంకా యాంగిల్స్ ఉంటాయి, అవి మీకు ఇంటర్మీడియట్లో వస్తాయి. సరే, ఇక మన మెయిన్ పాయింట్కి వస్తే మీరు ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాలండి. ఏంటి, √x/2. ఏంటండి, √x/2. సరే, దీంతో మాకు పని ఉంది అంటే ఫస్ట్ సైన్ బాక్స్ రెడీ చేయడానికి ఇది మనకు కావాలి. 1 సైన్ మనం చేసేస్తే బాక్స్ అంతా అయిపోయినట్టే మ్యాక్సిమం. ఎలా చేయగానే నేను చెప్తానండి, స్టెప్ టు స్టెప్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టండి, అంటే √0/2. √0 అంటే 0/2 అంటే 0. అంటే సైన్ ఇది ఏమవుతుందండి, sin 0 degrees అంటే 0 అయిపోయిందా. నెక్స్ట్ sin 30 degrees కావాలి అంటే ఫస్ట్ మనం ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాం కదా, తర్వాత ఎక్స్ ప్లేస్లో 1 పెట్టండి, ఏమవుతుంది, √1/2. √1 అంటే 1/2, అంటే దీని ఆన్సర్ 1/2. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 2 పెట్టండి, అప్పుడు ఏమవుతుందండి, √2/2. ఇక్కడ మనం 2ని
ఏ విధంగా రాసుకోవచ్చు అంటే స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 అని రాసుకోవచ్చు అండి. ఎందుకంటే స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 అంటే 2 అని. అయితే ఇక్కడ దీనికి ఇది న్యూమరేటర్గా ఉన్న ఒక స్క్వేర్ రూట్ 2, డెనోమినేటర్గా ఒక స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుందండి 1 బై స్క్వేర్ రూట్ 2. సో సైన్ 45 డిగ్రీస్ అంటే ఎంత అండి 1 బై స్క్వేర్ రూట్ 2. నెక్స్ట్ సైన్ 60 డిగ్రీస్ ఎక్స్ ఈక్వల్ టు 3 పెట్టండి అంటే ఏమవుతుంది స్క్వేర్ రూట్ 3 బై 2 ఇక్కడ. సో ఇదే ఆన్సర్. ఇంకా దాన్ని మనం ఏమి సింప్లిఫై చేయగలం స్క్వేర్ రూట్ 3 బై 2. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 4 పెట్టండి. ఎక్స్ ఈక్వల్ టు 0 పెడితే ఇది వచ్చింది, 1 పెడితే ఇది, 2 పెడితే ఇది, 3 పెడితే ఇది, 4 అంటే ఇది. అంటే స్క్వేర్ రూట్ 4 బై 2. స్క్వేర్ రూట్ 4 అంటే 2 కదండి, ఎందుకంటే స్క్వేర్ రూట్ 4 అంటే స్క్వేర్ రూట్ 2 స్క్వేర్, స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ 2. సో 2 బై 2 అంటే 1 అంతే. ఓకేనా, అంతే. ఇక్కడ నుంచి కాస్ ఎలాగా అంటే ఈ వాల్యూస్ రివర్స్ చేసి ఫస్ట్ నుంచి రాశాను. అంటే 1 స్క్వేర్ రూట్ 3 బై 2, మళ్ళీ ఇది సేమ్ వస్తుంది రెండింటికి కూడా 1 బై స్క్వేర్ రూట్ 2, తర్వాత 1 బై 2, తర్వాత 0. ఓకేనా, ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి ఆటోమేటిక్గా కాస్ వచ్చేస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మొత్తం టేబుల్ అంతా మనకి ఎలా వచ్చేసినట్టే. ఎలా అన్నది కూడా నేను చెప్తానండి. ఓకేనా, ఈ రెండు గుర్తుపెట్టుకున్నంత మాత్రం మనకు అన్నీ గుర్తొచ్చేస్తాయని కాదు. కొన్ని ఫార్ములాస్ మనం ఇందాక చెప్పుకున్న ఫార్ములాస్ అవి అప్లై చేసుకుంటే అన్నీ గుర్తొస్తాయి. సరే, మరి ట్యాన్ కావాలి మనకి. ఇప్పుడు ట్యాన్ అంటే నేను ఇందాక చెప్పాను, దేన్ని సింప్లిఫై చేస్తే ట్యాన్ వచ్చిందండి సైన్ ఏ బై కాస్ ఏ. అంటే ట్యాన్ ఏ కావాలితే నీకు సైన్ ఏ బై కాస్ ఏ చెయ్యి. ఇప్పుడు మరి ట్యాన్ 0 కావాలి అంటే ఏం చేయాలి సైన్ 0 డిగ్రీస్, ట్యాన్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు సైన్ 0 డిగ్రీస్ బై కాస్ 0 డిగ్రీస్, అంతే కదండి. మరి సైన్ 0 డిగ్రీస్ అంటే ఎంత 0 బై 1, 0 బై 1 అంటే 0 అంటే 0. అలాగే ఈ వాల్యూ బై ఈ వాల్యూ చేస్తే ఇది వస్తుంది, అంతే కదా. మరి ట్యాన్ 30 డిగ్రీస్ సైన్ 30 డిగ్రీస్ బై కాస్ 30 డిగ్రీస్ అంటే ఏమవుతుందండి 1 బై 2 బై స్క్వేర్ రూట్ 3 బై 2. సో ఇలా ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసేసుకుని సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేయాలి, మధ్యలో ఇంటూ పెట్టి 2 బై స్క్వేర్ రూట్ 3, 2 2 క్యాన్సిల్ 1 బై స్క్వేర్ రూట్ 3. ఏంటిది ఈ వాల్యూ. నెక్స్ట్ ఏమొచ్చింది చూడండి 1 బై స్క్వేర్ రూట్ 2 బై 1 బై మళ్ళీ స్క్వేర్ రూట్ 2, ఈ వాల్యూ బై ఈ వాల్యూ. సో ఇక్కడ న్యూమరేటర్లోని సేమ్ వాల్యూ, ఇదంతా డెనోమినేటర్లోని సేమ్ వాల్యూ కాబట్టి ఆన్సర్ క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. నెక్స్ట్ చూడండి మళ్ళీ స్క్వేర్ రూట్ 3 బై 2 బై 1 బై 2 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు స్క్వేర్ రూట్ 3 బై 2 ఇంటూ దీన్ని రెసిప్రోకల్ చేయండి 2 బై 1. సో 2 2 క్యాన్సిల్ ఎంత అండి స్క్వేర్ రూట్ 3 బై 1. స్క్వేర్ రూట్ 3 బై 1 అంటే స్క్వేర్ రూట్ 3. సో టోటల్గా దిస్ ఈజ్ స్క్వేర్ రూట్ 3. నెక్స్ట్ చూడండి 1 బై 0. 1 బై 0 చాలామంది 0 అనుకుంటారండి, కొంతమంది ఇన్ఫినిటీ సింబల్ కూడా రాస్తారు. ఇవేమీ కాదు, నాట్ డిఫైన్డ్ అని రాయండి. ఓకేనండి, నాట్ డిఫైన్డ్ అంటే మీరు ఫుల్గా రాసుకోండి, నేను అక్కడ నార్మల్గా రాశాను అంతే. ఓకే, ఇంక ఈ 3 వచ్చేసినాయి అంటే మనకి వీటి యొక్క రెసిప్రోకల్సే కదా ఇవి, అవునా కదా. సరే, కొసీకెన్ అంటే దేని యొక్క రెసిప్రోకల్ ఇందాకే చెప్పాను, కొసీకెన్ ఏ అంటే 1 బై సైన్ ఏ. అంటే దీన్ని రివర్స్ చేస్తే ఇది వస్తుంది. కొసీకెన్ 0 కావాలంటే సైన్ 0ని రివర్స్ చేయాలి. అంటే కొసీకెన్ 0 ఈక్వల్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు 1 బై సైన్ 0 డిగ్రీస్. 1 బై సైన్ 0 డిగ్రీస్ అంటే 0 కదండి, 1 బై 0 అంటే నాట్ డిఫైన్డ్, అవునా కదా. సో మళ్ళీ ఇక్కడ నాట్ డిఫైన్డ్ అని రాసేయండి. ఓకేనా, ఇదే గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, నేను ఇప్పుడు ఫార్ములా ప్రకారంగా ఎలా చెప్తున్నాను, ఇదే నేను ఇప్పుడు ఎలా చెప్తే అలాగే గుర్తుపెట్టుకోండి, ఇదైతేనే ఈజీ మీకు. నెక్స్ట్ కొసీకెన్ 30 అంటే దీన్ని రివర్స్ చేయాలి. 1 బై 2ని రివర్స్ చేస్తే ఏమవుతుందండి, రెసిప్రోకల్ చేస్తే 2 బై 1. 2 బై 1 అంటే 2. సో దిస్ ఈజ్ 2. నెక్స్ట్ 1 బై స్క్వేర్ రూట్ 2ని రెసిప్రోకల్ చేయాలి. అంటే స్క్వేర్ రూట్ 2 బై 1 అంటే స్క్వేర్ రూట్ 2. నెక్స్ట్ స్క్వేర్ రూట్ 3 బై 2ని రెసిప్రోకల్ చేయాలి. అంటే 2 బై స్క్వేర్ రూట్ 3. సో 2 బై స్క్వేర్ రూట్ 3. నెక్స్ట్ చూడండి, యాక్చువల్లీ నాట్ డిఫైన్డ్ బై సారీ దీని యొక్క రెసిప్రోకల్ కదా. ఓకే 1 యొక్క రెసిప్రోకల్ అంటే 1 బై 1 అంటే 1 కదండి. సో 1 యొక్క రెసిప్రోకల్ అంటే 1. నెక్స్ట్ సీకెన్ అంటే మనం ఏ ఫార్ములా అప్లై చేస్తామండి ఇక్కడ, సీకెన్ ఏ దేని యొక్క రెసిప్రోకల్ అని చెప్పుకున్నాం మనం ఇందాక, కాస్. అంటే సీకెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ ఏ. మళ్ళీ సేమ్ అండి, ఈ వాల్యూస్ని రెసిప్రోకల్ చేయాలి. 1ని రెసిప్రోకల్ చేస్తే మళ్ళీ 1 వస్తుంది. రూట్ 3 బై 2 రెసిప్రోకల్ చేస్తే 2 బై రూట్ 3.
నెక్స్ట్ చూడండి 1/√2 రెసిప్రోకల్ చేస్తే √2. నెక్స్ట్ 1/2ని రెసిప్రోకల్ చేస్తే 2. జీరోని రెసిప్రోకల్ అంటే యాక్చువల్గా 0 అంటే 0/1, దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుందండి 1/0 అవుతుంది. 1/0 అంటే దట్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూస్ని రివర్స్ నుంచి వచ్చేస్తాయి ఇక్కడ, కానీ అలా గుర్తుపెట్టుకోవద్దు. నేను ఇప్పుడు ఫార్ములా ప్రకారం ఎలా అయితే చెప్పానో అదే చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కాట్ మిగిలిందండి. కాట్ అంటే ఏం రాసుకోవచ్చు మనము, cos/sin అని రాసుకోవచ్చు, లేదంటే tan యొక్క కాట్కి మనకి ఈ విధంగా cot A అంటే cos A/sin A అని రాసుకోవచ్చు అండి, లేదంటే cot A = 1/tan A అని కూడా రాసుకోవచ్చు. ఇక రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనకు నచ్చింది. సరే, మనం ఏం చేద్దామంటే ఇది యూజ్ చేద్దాం చిన్నది, cot A = 1/tan A అని. ఓకే, సరే చూడండి, cot 0 degrees కావాలి అంటే ఏం చేయాలండి 1/tan 0 degrees. ఈ 0 degreesని రెసిప్రోకల్ చేయాలి అంటే 1/tan 0 అంటే 0, 1/0 అంటే నాట్ డిఫైన్డ్. తర్వాత ఇది కావాలంటే tan రెసిప్రోకల్ చేయండి, 1/√3 రెసిప్రోకల్ చేస్తే √3/1. √3/1 అంటే ఎంతండి √3. నెక్స్ట్ 1 రెసిప్రోకల్ చేస్తే మళ్ళీ 1. తర్వాత √3ని రెసిప్రోకల్ చేస్తే 1/√3. ఓకే, సో 1/√3. నెక్స్ట్ నాట్ డిఫైన్డ్ రెసిప్రోకల్ చేయాలి, ఇది బాగుంది. నాట్ డిఫైన్డ్ అంటే ఏంటండి మనకి 1/0 కదా, మరి దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుందండి 0/1 కదా. 0/1 అంటే ఎంతండి 0, సో దట్ ఈస్ 0. ఓకేనండి, ఈ విధంగా మనం బాక్స్ ఫిల్ చేసుకోవచ్చు ఈజీగా. అయితే మీకు బాక్స్ ఫిల్ చేయడం రావాల్సిన అవసరం లేదు, కానీ పర్టికులర్గా కొసీకెన్ 45 degrees లేదా 30 degrees అంటే ఎంత అనేది మీకు చెప్పగలిగేలా ఉండాలి. ఇప్పుడు చూడండి, అది ఎలా చెప్పాలంటే ఇప్పుడు నేను ర్యాండమ్గా మిమ్మల్ని కొసీకెన్ 30 degrees ఎంత బాబు అని అడిగాను. మీకు వెంటనే కంగారు పడిపోకుండా కొసీకెన్ అంటే 1/sin అని, 1/sin 30 degrees అని, అంటే sin 30 degrees తెలిస్తే నాకు కొసీకెన్ వచ్చేస్తుంది. మరి సైన్ ఎలా తెలుసుకోవాలి అంటే సైన్కి ట్రిక్ చెప్పాను కదా, ఏంటది x/2. x ప్లేస్లో 0 పెడితే 0 degrees వస్తుంది, sin 0 degrees. x ప్లేస్లో 1 పెడితే sin 30 degrees వచ్చేస్తుంది కదా. అంటే x ప్లేస్లో 1 పెట్టే √1/2, √1 అంటే 1/2, అంటే sin 30 అంటే 1/2. ఇక్కడ 1/sin 30 ఉంది అంటే దీన్ని తిప్పాలి, సో 2/1 దట్ ఈక్వల్ టు 2. అంటే టోటల్గా కొసీకెన్ 30 degrees అంటే 2 అని ఇలా చెప్పాలన్నమాట కొత్తగా. ఓకేనా, అంతేగాని మీకు మళ్ళీ బాక్స్ అంతా వేసి చెప్తే టైం ఎక్కడ సరిపోద్దండి, అవునా కదా. అందుకనే నేను ఫార్ములా ప్రకారంగా చెప్పాను. బట్ ఇది కొంచెం మీకు అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. మీకు చదివిన ఒకసారి వచ్చేయగానే ఏమి కాదు, అది రాదు అలాగా. కొన్ని ప్రాబ్లం చేసి ఒక్కొక్కసారి మళ్ళీ రివిజన్ చేసుకుని మన ఫ్రెండ్స్ని అయితే అడుగుతుండొచ్చండి, ఎక్కడ sin 30 degrees ఎంత అవుతుంది, tan 30 degrees ఎంత అవుతుంది, ఇలా డిస్కషన్స్ వల్ల కూడా మీకు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనండి, సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.